దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని తగిన సమయంలో నెరవేరుస్తాడు. తల్లులు తండ్రులు బిడ్డలను గురించి చింతిస్తూ ఉంటారు. నా బిడ్డలు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, ఈరోజు వాళ్ళని చూస్తూ ఉంటే సరిగా చదవట్లా, సరిగా ప్రవర్తించట్లా, భయంగా ఉంది, ఏమైపోతారో, బాధగా ఉంది వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళు చేసే పనులు చూస్తున్నప్పుడు అని భయపడిపోతూ ఉంటారు. దయచేసి గమనించాలి. నువ్వు తల్లిగా తండ్రిగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, ప్రభా నాకు కొడుకునిచ్చావు కదా, కూతురునిచ్చావు కదా, ఎందుకు ఇచ్చావు? వాళ్ళ జీవితం ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాళ్ళ పట్ల నీ ఉద్దేశం ఏమిటి? నీ ప్రణాళిక ఏమిటి అని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఈ బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో. ఎలా తెలియజేస్తాడు? ఆయన వాక్యం ద్వారా నీకు తెలియజేస్తాడు. అడుగుతున్నా, ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి నీ బిడ్డలను గూర్చి ప్రార్థన చేశావా? నీ బిడ్డల భవిష్యత్తును గూర్చి, వారి పట్ల దేవుని చిత్తము గూర్చి అడిగావా? అనేక సందర్భాల్లో నా బిడ్డలను గూర్చి దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా బిడ్డల యొక్క భవిష్యత్తు, నా బిడ్డ యొక్క జీవితము నీకు అంగీకారంగా ఉండాలి, వారి పట్ల నీ చిత్తాన్ని మళ్ళీ మళ్ళీ నాకు తెలియచేయి అని ప్రార్థన చేసిన ప్రతిసారి ఏదో ఒక వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అదే మన జీవితంలో ధైర్యాన్ని ఇస్తుంది, భరోసా ఇస్తుంది, భవిష్యత్తు పట్ల నిరీక్షణ ఇస్తుంది. యోసేపు పట్ల దేవుడు తన ప్రణాళిక తెలియచేశాడా, తెలియచేయలేదా? తెలియచేశాడు. ఎలా తెలియచేశాడో చూద్దాం రండి. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, మన జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, నీ పట్ల నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది మనం తెలుసుకుని ఉన్నట్లయితే అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన చేసిన వాగ్దానాన్ని మనం చేతబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆదికాండము 37వ అధ్యాయం 7వ వచనం, నేను ఒక కల కంటిని, దయచేసి వినండి. అదేమిటంటే, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. దేవుడు యోసేపు పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, తన భవిష్యత్తు పట్ల కలిగి ఉన్న ప్రణాళిక యోసేపుకు తెలియజేశాడంటారా? తెలియచేయలేదని చెప్పండి. తెలియచేశాడు. ఎలా తెలియజేశాడు? కళ ద్వారా తన ఉద్దేశాన్ని తెలియచేశాడు. చిన్న ప్రాయంలోనే ఒక బానిసగా అమ్మివేయబడితే ఎంత కృంగిపోవాలండి, ఎంత నీరు గారిపోవాలండి. ఆఖరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి, ఎందుకు వచ్చింది బ్రతుకు, చచ్చిపోతే బాగుండని చెప్పి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయాలి కదండి. చేయలా. ఎందుకంటే నా పట్ల దేవుడు శ్రేష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నాకు మాట ఇచ్చాడో, దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సంగమా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు, కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల అని అడుగు. నా దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు. తెలుసుకున్న చిత్తాన్ని గట్టిగా పట్టుకో. ఆ దేవుని ఉద్దేశమే, ప్రణాళికే, ఆయన చిత్తమే. నీ జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వాటికి వెరవక, భయపడక, ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక్క ఆధారం తెలుసా? దేవుని వాక్కు, దేవుని వాగ్దానం.